హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడున్నానో మీకు అర్థమైపోయింది కదా, అదేనండి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర అండ్ వాళ్ళ ఊర్లో ఉన్నాను నేను. అండ్ తెలంగాణ రైతు బిడ్డ అయి తను బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఇవాళ మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కొంచెం ఇంటర్వ్యూతో పాటు ఊర్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, పల్లవి ప్రశాంత్ ఇక్కడనే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఎలా ఉండేవాడు అండ్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలను తెలుసుకుందాము. అండ్ కొన్ని విశేషాలు మీకు అన్ని వీడియోలో చూపెడతాను, ఓకేనా? ఆలస్యం ఎందుకు, రండి. మళ్ళీ ఇప్పుడు మనం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ వాళ్ళ ఊర్లో ఉన్నాము. అండ్ ఇక్కడ మిడిల్ సెంటర్ అనమాట ఇది. ఈ సెంటర్లో ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చాకలి ఐలమ్మ అండ్ గాంధీ తాత అండ్ మన తెలంగాణ తల్లి ఇక్కడ ఉండడం జరిగింది. విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడి కొద్ది దూరంలోనే బై వాకబుల్ డిస్టెన్స్ లో వెళ్ళొచ్చు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి. అండ్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఒకటి చూపెట్టడం ఏంటంటే, స్వీట్ షాప్ ఉంది, శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ అని. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏమో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోని వచ్చేసి చిట్ చాట్ చేసుకుంటా, ఇక్కడ స్వీట్స్ తినుకుంటా, టైం పాస్ చేసుకుంటా అండ్ కబుర్లు చెప్పుకొని నవ్వుకొని తన బిగ్ బాస్ లో ఎలా వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకున్నది ఈ స్వీట్ హౌస్ దగ్గరేనండి. ఇక్కడ స్వీట్ హౌస్ లో కూడా చాలా వరకు మనకు స్వీట్స్ తో పాటు సమోసా, మిర్చి, అవి అన్ని పకోడీలు అవి అన్ని తినుకుంటా ఇక్కడ కూర్చొని తను ఇది స్వీట్ చూడండి ఆయన సంతోషపడుతున్నాడు. అండ్ ఈ స్వీట్స్ తినుకుంటానే ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఇక్కడ కూర్చొని చిట్ చాట్ చేసేవాళ్ళు. ఇక్కడ సమోసా, పకోడీలు అవన్నీ తినుకుంటా ఎలా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆ లాస్ట్కి అలా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ గా ఉండేసి అక్కడ సక్సెస్ఫుల్ గా జర్నీ కొనసాగుతుంది. అండ్ దీంట్లో ఎక్కువ స్వీట్స్ ఏం తినేదట అంటే, ఇది హల్వా తినేదట ఎక్కువ అతను. అండ్ హల్వా అండ్ కాకినాడ కాజా అంటారు కదా ఇవి, అండ్ మోతీచూర్ లడ్డూస్ ఇవి తినేసి, జిలేబీలు తినేసి చాలా హ్యాపీగా ఇక్కడ డిస్కస్ చేసుకునేవాడట. అండ్ పక్కకు వస్తే మీకు ఇంకొకటి చూపెడతాను. ఆఫ్టర్ చిట్ చాటింగ్ దట్ తర్వాత స్వీట్స్ తిన్న తర్వాత తను ఇక్కడ కూడా వచ్చేవాడట. అంటే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంది చూడండి, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చేసి కూడా అతను చికెన్ మంచూరియా అండ్ నూడిల్స్ అలాంటివి కూడా ఇక్కడ తినేసి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తోని ఎప్పుడైనా పార్టీ అంటే ఊర్లో ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో చిట్ చాట్ చేయాలని, వాళ్ళు చిల్ కావాలంటే కూడా ఇక్కడికి వచ్చేసి అవి నూడిల్స్ కానివ్వండి, చికెన్ మంచూరియా కానీ తినేసి కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళట. నమస్తే. నమస్తే. శ్రీ బాలాజీ స్వీట్ హౌస్. ఇగో శ్రీ బాలాజీ స్వీట్ హౌస్. ఇది పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఇప్పుడే కనుక మీకు చూపెట్టాను కదండి వీడియో. ఇప్పుడు ఆయన ఓనర్. ఇక్కడ పల్లవి ప్రశాంత్ వస్తుండేవాడా? డైలీ आता था डेली हिंदी आती है आपको? हमको हिंदी ओके, हिंदीలో అడుగుదాము. పల్లవి ప్రశాంత్ డైలీ కబ్ आता था? कौन से टाइम पे आता था? సాయంత్రం. ఓకే, సాయంత్రం आता गते. ఓకే, कितने? సాయంత్రం మార్నింग 2 टाइम्स వచ్చేవాడట. बिल कितना करे था? बिल हो जाता था उसका 200 300 500. ओ सुपर. आपको गिराक पల్లవి प्रशांत. गिराक अच्छा. फिर आप पల్లవి प्रशांत बिग बॉस में है ना, आपको गिराक नहीं आ रहा ना? गिराक कम है ने. ओके, क्या ज्यादा खाता था वो? ज्यादा समोसा, पकौड़ी, स्वीट. ओके, सब खा लेता था. चाय पीता था? चाय भी पीता था. चाय नहीं पीता. ओके, ओनली स्वीट वो खाता था. सेव, मिर्ची सब. ठीक है, पकौड़ी. ఓకే, చూసారా? అనే టీ తాగకుండా ఓన్లీ స్వీట్స్ అండ్ పకోడీ అవన్నీ తినేవాడట. బిల్లు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు కాబట్టి డైలీ ఆయనకి 300-400 అయ్యే బిల్లు కూడా అయితలేదని చెప్పడం జరిగింది. देख रहे आप टीवी में उसको? देखते हैं ना, बिग बॉस में देख रहे हैं? कैसा फील हो रहा है? अच्छा है. ఓకే, వినో కే ఆర్నా బోల్ కే హై? వినోద్ भी ఓకే, సూపర్. చూసారా, ఇవాళ ఈ ఓనర్ కూడా చెప్పడం జరిగింది, చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట. కాకపోతే హిందీలో చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓ అన్న ఆపో. ఎలా ఉన్నా అన్న? మంచిగా కొద్దిగా కూర్చుంటే ఆగండి అమ్మా. నిలబడి కాళ్ళు నొస్తున్నాయి నాకు. ఓకే, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళిండు కదా, ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది టీవీలో? సూపర్ వాడు ఇట్టు కొంచెం కిందికి రాదు, ఇట్లా రాదు, మా కెమెరా చిన్నగా ఉంది, నువ్వేమో పెద్దగా ఉన్నావు. ఓకే, పల్లవి ప్రశాంత్ మళ్ళీ ఊర్లో కనిపించేవాడు, ఇప్పుడు బిగ్ బాస్ లో కనిపిస్తున్నాడు టీవీలో. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఆడుతుండు వాడు. ఓకే, వాడు కప్పు కొట్టుకొని కొలువురికి వస్తాడు, అందరు మేము వేడుకుంటున్నాం వాళ్ళని చూసి. అవునా? ఓకే, చాలా కష్టపడ్డారు కదా? చాలా కష్టపడ్డాడు. ఓకే, ఓటు వేస్తున్నావు? మళ్ళీ వేస్తున్నావా? ఇదే ఆటోలో వెళ్ళేవాడా పల్లవి ప్రశాంత్ ఎప్పుడైనా వెళ్ళాలంటే? చూసారా ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ ఇదే ఆటోలో కూర్చొని వెళ్ళేవాడు. మసాలా బస్తాలు కూడా వెళ్తాడు అంటున్నా. మసాలా బస్తాలు కూడా దీంట్లో చేస్తాడు. అయ్యో, మీరు ఇట్రండి. మసాలా బస్తాలు కూడా ఇక్కడే దీంట్లో తీసుకొస్తాడు ఆటోలో. ఇదే ఆటోలో కప్పు కూడా తీసుకొస్తాడు. దీంట్లో ఎదుర్కొస్తాం అంటున్నా. ఓకే, మళ్ళీ నేను కూడా పల్లవి ప్రశాంత్ ఎక్కిన ఆటో ఎక్కేసి నేను కొద్దిగా అక్కడి దాకా వెళ్తాను, మీరు కూడా రండి. బాయ్. ఇదే పల్లవి ప్రశాంత్ నడిపించిన సైకిల్ అండి. చిన్నప్పుడు ఇదే రోడ్ మీద పల్లవి ప్రశాంత్ ఇలా నడుచుకుంటా అండ్ స్కూల్కి వెళ్ళేవాడు, ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకొని వెళ్ళేవాడు. అండ్ ఇక్కడ చూస్తే సైకిల్ కూడా చాలా బాగుంది.
అండ్ తనలాగానే ఎంత స్లిమ్గా ఉంది చూడండి. నేను కూర్చుంటే కనుక గాలి పోయేటట్టు ఉంది, అందుకోసం భయపడి నేను దిగేశాను. అండ్ ఈ సైకిల్ మీదనే తను స్కూల్కి వెళ్ళేవాడు, బ్యాగ్ ఇక్కడ పెట్టుకొని తను స్కూల్కి వెళ్ళేసి మంచిగా చదువుకొని వచ్చేవాడు అనమాట ఈ సైకిల్లోనే. అండ్ చాలా బాగుందండి. టైర్ నేను కూర్చునే కనుక కానీ పల్లవి ప్రశాంత్ అప్పుడు దొక్కినప్పుడు ఎలా ఉండడు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. సైకిల్ కూడా ఎంత స్లిమ్గా ఉంది చూడండి. నేను మాత్రం లావ్ అయిపోయాను. మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఏమనుకోకు, నీ సైకిల్ దొక్కినందుకు గాలి పోతుందని మాత్రం భయపడకు, నువ్వు మాత్రం కప్పు తీసుకొని రావాలని ఇక్కడ ఊరు వాళ్ళందరూ అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఇక్కడ కూడా వచ్చేవాడు మిర్చి బజ్జీల కోసం, మళ్ళీ ఏమేం పకోడీల కోసం ఇక్కడ ఈ అక్క దగ్గరకు వచ్చి కూడా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ తోని తినేవాడట. అక్కనే ఒకసారి అడుగుదాం. బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు కదా, ఎలా అనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? గెలవాలని అనుకుంటున్నాం, కప్పు తీసుకొని రావాలని అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు వచ్చేవాడు ఇక్కడికి మిర్చిలు తినడానికి? అంటే ఇక ఆయన ఇష్టం ఉన్నప్పుడు వచ్చేవాడు, తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంటికి దగ్గర తినేవాడు. ఓకే. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉందా? మళ్ళీ డైలీ ఇక్కడ మీ కళ్ళ ముందు తిరిగే అబ్బాయి వాళ్ళ టీవీలో కనిపిస్తుండు కదా, సంతోషంగా ఉంది. మాకు మళ్ళీ కొలుగురు గ్రామానికి పల్లవి ప్రశాంత్ కప్పు తీసుకొని రావాలని కోరుతున్నాం. అమ్మా ఈ అక్క కొంచెం మంచి ఆశ ఉంది. అక్క చూడండి, కప్పు తీసుకురావాలన్న తమ్ముడు పల్లవి ప్రశాంత్ అనే అంటున్నది. కంపల్సరీ తీసుకొస్తాడమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదే అండి, ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరు వాళ్ళని ఎక్కడ టచ్ చేసినా కూడా మా పల్లవి ప్రశాంత్ కప్పు తీసుకురావాలని అంటున్నారు, విజయవంతం కావాలని అంటున్నారు, విజేతగా రావాలని అంటున్నారు. చూద్దాం గేమ్ ఎలా ఆడతాడో దాన్ని వేచి చూద్దాం. ఏంటి డైలీ ఎక్కడికి వస్తారంటే ఫస్ట్ ఇక్కడ టెంపుల్కి వచ్చి, హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ కొలుగురులో, ఆయన ఊర్లో. ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని తను మళ్ళీ వేరే పనులు ఏమైనా ఉంటే స్టార్ట్ చేసుకుంటాడు. ఇదే పల్లవి ప్రశాంత్ డైలీ టెంపుల్కి వచ్చే హనుమాన్ టెంపుల్ ఇదేనండి. మనం ఒకసారి వెళ్దాం రండి నాతో పాటు. ఇగో ఈ టెంపుల్కే మన ప్రశాంత్ వచ్చేసి మొక్కొని వెళ్ళేవాడు. ఇది హనుమాన్ టెంపుల్ అండి. ఇది ఇక్కడికి వాళ్ళ ఇంటి పరిసరాలకే ఉందండి, పక్కకే ఉంది డైలీ మార్నింగ్. అండ్ ఇక్కడ హుండీ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే గేట్కి లాక్ వేసి ఉంది, అంటే పూజలు అయిపోయినాయి కదా, మధ్యాహ్నం టైం కదా, అందుకోసం ఇక్కడ కామ్ ఉంది, ఎవరు లేరు. అండ్ ఇక్కడ మనకు చూస్తే కనుక నందీశ్వరుడు అండ్ లింగం కూడా ఉంది. అండ్ హనుమాన్ టెంపుల్ అండ్ చాలా చక్కగా ఉంది, ప్లీజెంట్గా ఉంది ఇక్కడ. అండ్ ఇది చూస్తే కనుక చాలా, అంటే డైలీ ఇక్కడికి వచ్చేసి ప్రశాంత్ పూజించుకునేవాడు. అండ్ మంచిగా తన ఏంటిది బిగ్ బాస్కి వెళ్ళాలని కఠినంగా ఇక్కడనేనండి ఆయన దేవుడిని అడిగేసి ఖచ్చితంగా జనాల ఆదరణతో పాటు మన దేవుడి ఆశీస్సులతోనే తను ఇవాళ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అయి ఇవాళ స్టార్ మాలో ప్రసారమై బిగ్ బాస్ 7లో తను ఉన్నాడంటే ఇటు ప్రజల ఆశీస్సులు అండ్ దేవుడి ఆశీర్వాదం వల్లనే ఇవాళ తను అక్కడ ఉన్నాడు. అండ్ డైలీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి పూజ చేసి తను వేరే కార్యక్రమాలు స్టార్ట్ చేసుకునేవాడు. అండ్ చూడండి చక్కగా ఉంది, టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంది ఈ టెంపుల్ కూడా. అండ్ ఇక్కడ చాలా చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది, విశాలంగా. అండ్ చాలా చల్లని గాలిని ఇస్తూ చాలా హ్యాపీగా. ఇక్కడ చూస్తే కనుక ఏ ఏసీలు కూడా పనికిరావండి, అలాంటి చక్కని చల్లదనం ఉంది ఇక్కడ. ప్రశాంత్ ఏ టెన్షన్స్ అయినా కూడా ఇక్కడికే వచ్చేసి ఈ దేవుడి సన్నిధిలో కూర్చొని ఆయన ఏం కావాలనో తనకు దుఃఖమైన సంతోషమైన ఇక్కడనే పంచుకుంటాడని వినడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చేసి తన కార్మో ఇగో ఈ చెట్టు దగ్గరనే కూర్చొని తను రిలాక్స్ అయ్యి వెళ్ళేవాడట. అండ్ ఇక్కడనే తను ఏదన్నా అంటే ఆయనకు బిగ్ బాస్కి వెళ్ళాలని చాలా వరకు ఆశ ఉండే. ఆయన బిగ్ బాస్ 5, 6, 7 దాంట్లో 7th సక్సెస్ అయ్యాడు. 2-3 సీజన్స్ నుంచి ఆయన ట్రై చేస్తుంటే ఇప్పుడు ఆయన 7లో వెళ్ళేసి సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ వెనకాల ఈ ప్రజల ఆదరణ అండ్ ఫాలోవర్స్, అతనికి ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి ఫాలోవర్స్ ఉండడం వల్లనే ఇవాళ తను బిగ్ బాస్ 7గా ఉన్నాడు. ఆయన అందరికన్నా ముందు తను డైలీ తను హనుమాన్ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ తను కావాల్సిన కోరికలు నేను బిగ్ బాస్ 7కి వెళ్ళాలని ఎలా అయితే ప్రజల్ని కోరుకున్నాడు, అలాగనే దేవుడిని కూడా ఇక్కడ కోరుకోవడం జరిగింది. అందుకోసం ఇలా బిగ్ బాస్ 7లో ఉన్నాడు. అండ్ ఇది 8 మాట చూస్తే కనుక ఇక్కడికి వస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా మంచిగా ఉంది ఇక్కడ. అండ్ ఈ చెట్టు కూడా చాలా చల్లదనాన్ని ఇస్తుంది అండ్ చాలా మంచిగా ఉంది. అండ్ ఇది చాలా హ్యాపీగా ఫీలింగ్ అంటే ఇక్కడ ఒక ఫీలింగ్ అనేది అంటే మనం దేవుడు సన్నిధిలో వచ్చినప్పుడు ఎలాంటి కూల్నెస్ అంటే మన మెంటల్ టెన్షన్స్ ఎలా ఉండవో అలాగే ఇక్కడ కూడా కూల్గా హ్యాపీగా రిలాక్స్గా ఉందండి. ఇక్కడ చల్లి అసలు వెళ్ళాలనిపిస్తలేదు. అండ్ చాలా మంచిగా ఉందండి. అంటే ప్రశాంత్ అందుకోసం ఇక్కడికి వచ్చి కూర్చొని తను ఇక్కడ రిలాక్సేషన్ కోసం కొద్దిగా వచ్చేసి కూర్చునే వాళ్ళట తను తన స్నేహితులతోని. అండ్ చాలా మంచిగా అండ్ ఇక్కడ కూర్చునేది అదే ఇలా కూర్చొని తను ఏం కావాలనో కోరికలు ఇట్లా తీర్చుకునేవారు అనమాట. కొద్దిగా కూర్చుంటే మనకు కూడా ఇక్కడ రిలాక్సేషన్ వస్తుంది అనమాట. అండ్ ఈ చెట్టు కూడా చాలా బాగుందండి. అండ్ చాలా కూల్గా ఉంది, రిలాక్స్గా ఉంది. ఇక్కడ కూర్చుంటే కూడా హ్యాపీగా ఉంది. అందుకోసమే పల్లవి ప్రశాంత్ వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి
తన ఏదైనా టెన్షన్స్ కొంచెం ఉంచేసి మార్నింగ్ మళ్ళీ బయలుదేరేవాడు. తన పనులు చేసుకోవడానికి పొలం పనులు చేసుకుంటాడు కదా, ఆ పనికి వెళ్ళిపోయేవాడు అనమాట. అదేనండి మన తెలంగాణ రైతు బిడ్డ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. ఈ టెంపుల్కి వచ్చేసి కూర్చొని వెళ్ళేవాడు. తన దిన చర్య స్టార్ట్ ఇక్కడి అయ్యేది అనమాట. తన డైలీ రన్నింగ్ వర్క్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడి స్టార్ట్ అయిపోయి. అమ్మే చూశారు కదా ఫ్రెండ్స్, మన పల్లవి ప్రశాంత్ ఊర్లో మొత్తం నేను ఏమేమి చేశాడో, తను ఎక్కడెక్కడ వెళ్తాడో అన్ని చూపెట్టడం జరిగింది కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.